నమస్కారం ప్రియమైన ఏజిటేస్ టీవీ వీక్షకులకు స్వాగతం. జూలై 2025 నెల్లూరు పట్టణంలో అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా శాఖ విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రోత్సాహక కార్యక్రమంలో 10th మరియు ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గాండ్ల విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు, మొమెంటోలు నగదు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మరియు జిల్లా అధ్యక్షులుగా ఉన్న గ్రోసు సుబ్బారావు గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని చూసి మా ఛానల్ ఏజిటిఎస్ టీవీని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. ధన్యవాదాలు. ధైర్యం ఏజిటిఎస్ టీవీ శబ్దం తెలుగుల మాటలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ నెల్లూరు టీవీ మగర్వ సౌందర్య గీతం ఏజిటిఎస్ టీవీ స్వరం మన కులపు గొప్పతనానికి కలుపుగా. నెల్లూరు జిల్లా గౌరవాధ్యక్షులు శ్రీ గిద్దలూరు ప్రభాకర్ రావు గారిని జిల్లా ట్రెజరర్ మంజుమాతం ధనంజయ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు స్వర్గీయ మొంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి గారి తనయుడు శ్రీ మొంగమూరు కృష్ణ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా మనం చేస్తున్నాం. జిల్లా గాండ్ల సంఘం గౌరవాధ్యక్షులు పెద్దలు శ్రీ గిద్దలూరు ప్రభాకర్ రావు గారిని వారి సందేశాన్ని క్లుప్తంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షుడు, రాష్ట్ర మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ గ్రోసు సుబ్బారావు గారు, అలాగే ఈరోజు మన ప్రియతమ నాయకులు ఎంపీ గారు, నెల్లూరు నియోజకవర్గ ఎంపీ గారు గవర్నర్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా నెల్లూరు పరిస్థితులు రూపుకుమార్ గారు, మరి వేదిక నాయకులు, ఈ రోజున ఈ సమావేశానికి వచ్చినటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ విద్యార్థులకి మనం ఆర్థిక సహాయంగా ప్రోత్సహించడానికి ఆర్థిక సహాయం, మెమెంటోస్ అని, సర్టిఫికేట్ అని, ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు కాదు, మనం 4-5 సంవత్సరాలకి ఈ విధంగా ఉన్నాం. గతంలో ఇంకొక విధంగా ఉండేది. 4-5 సంవత్సరాలకి మనం ఈ పద్ధతులు ఎందుకు పెట్టామంటే మన యువకులుగా మన గ్రోసు సుబ్బారావు తనయుడు మన గ్రోసు సుబ్బారావు గారు అధ్యక్షులు అయినప్పటి కూడా కొంత ఒరవడి ఎక్కువతో చేస్తున్న కార్యక్రమం. ప్రతి సంవత్సరం కూడా మనం ఒక పండుగలాగా జరుపుకుంటున్న కార్యక్రమం ఈ రోజున ప్రత్యేకించి ఒక పెద్ద పండుగ, అంటే మన పండుగలంట సంక్రాంతి పండుగ పెద్ద మీద ఆ విధంగా ఈ రోజున మనం చేసుకుంటున్నాం. కారణం ఈ రోజున ప్రత్యేకించి ఈ సమావేశానికి మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ గౌరవనీయులు వారు రావడం మనకి ఎంతో ఆనందదాయకంగా విషయంగా భావిస్తాను. మొట్టమొదటిగా కొంత చరిత్ర చెప్పాలంటే ఈ మన గాండ్ల తెలుగుల దేవ తెలుగులు అనేది 3 వర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉంది. మన నెల్లూరు ఆ ప్రాంతంలో గాండ్ల పులుసు అంటాం.
మనం మొట్టమొదటి కూడా ఈ సంఘాలు ఇప్పటి నుంచి కాదు, కనీసం 30 సంవత్సరాల నుంచి కూడా ఉన్న సంగతి ఇది. అయితే దీని ఎక్కువ ప్రాచుర్యంలోకి తెచ్చింది 1995లో శ్రీ బాడిశెట్టి వెంకటరమణయ్య గారు వ్యవస్థాపకులు కొత్తగా వారి కాలం నుంచి ప్రారంభమై సంక్షేమ కార్యాలయం మొట్టమొదటి మొదలుపెట్టాం. ఆ రోజున 100 రూపాయలు 1997లో వృద్ధులకి నగదుగా మనం అందజేస్తూ వచ్చాం. అదేవిధంగా 1000 రూపాయలు మనం ప్రతి విద్యార్థి కూడా ఆ రోజున చేస్తూ వచ్చాం. అయితే వారి కాల పరిమితి అయిన తర్వాత 1999లో స్వర్గీయ కోసు గోపాలయ్య గారు మురళీకృష్ణ గ్రూప్ ఆఫ్ ఫౌండర్ వారు అధ్యక్షులయ్యారు జిల్లాకి. వారు అధ్యక్షులు అయిన తర్వాత వారు విస్తృతమైన ఆలోచనలు వారు ఉంది. రాగానే 2 సమస్యలు వారు తీసుకున్నారు. ఒకటి, సంఘం ద్వారా పేదలకు వృత్తుల ఆశ్రమం ఈ నెల్లూరులో నిర్మించాలనే ఉద్దేశంతో ఆ సంఘం వృత్తుల ఆశ్రమం నిర్మించారు. అదేవిధంగా 23 జిల్లాలు అప్పట్లో మనం రాష్ట్రంలో ఇవ్వకముందు 23 జిల్లాలు ఉంటే 23 జిల్లాల్లో మన కోర్సులు వివిధ నామాలతో ఉన్న వాళ్ళని అంతా ఒకటిగా చేసి ఐక్యత పక్షాన్ని ఇచ్చాక ఆ రోజున రాష్ట్రం అంతా తిరిగారు. వాటిలో కూడా నేను కూడా తిరగడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు నుంచి దీన్ని ఐక్యంగా మన సంఘటితంగా మన కులస్తుని సంఘం పటిష్టం చేసే విధంగా వాడు తయారు చేసి వాడు 2021 జనవరి 14న వాడు స్వర్గస్థులయ్యారు. ఆ తర్వాత మరి ఈ సంఘానికి కొంతకాలం మరి గ్యాప్ మరి వాళ్ళు లేని కూడా తీర్చలేకుండా ఉంది. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఈ మనం కూడా సంఘాన్ని మొత్తం స్టేట్లో భాగమే 13 జిల్లాలు అట్టుపోయింది. 13 జిల్లాలు మరి అటు వచ్చి 13 జిల్లాకి వచ్చిన తర్వాత మనం కూడా ప్రత్యేకమైన ఒక సంఘాన్ని నెలకొల్పాలని పెట్టిన తర్వాత శ్రీ గోపాలయ్య గారిని ఈ ఆంధ్ర రాష్ట్రం తరఫు 13 జిల్లాల వారు ఏకగ్రీవంగా వారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దురదృష్టవశాత్తు వారు ప్రధానంలో ప్రారంభించారు. ఆ తర్వాత వారి కుమారుడు సుబ్బారావు గారు ఆ స్థానాన్ని అందుకున్నారు. ఎందువల్లంటే 26 అప్పుడు 13 జిల్లాలు పాత జిల్లా ఉన్నప్పుడు వారి స్థానాన్ని వారి కుమారుడు సుబ్బారావు గారిని ఈ భర్తీ చేసి వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తారని భావించి 13 జిల్లాల వారు శ్రీ సుబ్బారావు గారిని రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు 3 సంవత్సరాలు ఒకసారి మన బైలాస్ ప్రకారం మనం కార్యవర్గం ఎన్నుకోవాలా. మీరు 3 సంవత్సరాలకు మన సుబ్బారావు గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు 4వ సంవత్సరం జరుగుతుంది. మధ్య నుంచి కూడా ఆ ప్రోగ్రాం ఉంటుంది. తర్వాత మనం సుబ్బారావు గారి హయాంలో చెప్పాలంటే చాలా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్క విషయం నేను ముగిస్తున్నాను. గతంలో మానవాడి వ్యాపారస్తులు వారి ఆదాయంలో కొంత వెనక వేసుకుంటూ వాళ్ళ ప్రభుత్వానికి సహాయం చేసే వాళ్ళని నేను చిన్నప్పుడు ఉంటూ ఉండేది. పేదవాళ్ళని వాళ్ళతో పేదవాళ్ళని పైకి తీసుకొస్తారు. వయస్సును వ్యాపారం చేస్తూ ₹1 జమీని అట్టా తీసి దైవానికి అని చెప్పేసి వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు. మన గోసు సుబ్బారావు గారు అందరి ముందు పబ్లిక్ మీటింగ్లో నా ఆదాయంలో 10% గాళ్ళ కొడితే ఖర్చు పెట్టవచ్చు. ఏకైనా గాళ్ళకు నాకు ఒకే చెప్పాలను. అదేవిధంగా వారు విద్యకే కాదు వైద్యపరంగా ఎంతో మంది మన పేదవాళ్ళు కూడా ఎంతో సహాయం చేసి ఈ రోజు ఈ విధంగా కూడా మన గాన జాతిగా మనకి ఒక వర్ణించే నాయకుడుగా ఆంధ్రప్రదేశ్లో విలుపుతా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన సంఘీయులంతా కూడా ఎప్పుడైనా సరే మన పిలుపు ఇచ్చినప్పుడు. నమస్కారం అండి. నా పేరు గోపాలరావు, గోపాలయ్య గారి పెద్ద బాబు, అఖిల గాన తెలుగు సంక్షేమ సంఘం రాష్ట్రం మరియు జిల్లా అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు చెప్పింది మన
విద్యార్థులందరూ బాగా చదువుకోవాలని నా ముఖ్య ఉద్దేశం. అందరికీ ఈ విద్యా పురస్కారం అనిపిస్తున్నామంటే వాళ్ళు బాగా చదువుకోవాలని, వాళ్ళ చదువుల కోసం కూడా మనం కులం తరఫున నిధులు కేటాయిస్తున్నాం. ముఖ్యంగా మన ఉద్దేశం సంక్షేమం, సమైక్యత, అఖిల కన్నడ తెలుగు సంక్షేమ సంఘం ముఖ్య ఉద్దేశం విద్యకి వైద్యానికి ముందుంటాం. ఇప్పుడు మనం దయచేసి ఎవరైనా సరే విద్యకి కానీ వైద్యానికి కానీ ప్రతి ఒక్కరికి సాయం చేయడంలో ముందుంటాం. మనం కులం తరఫున బాగా చేస్తాం. అట్లాగే గవర్నమెంట్ తరఫున ఏమైనా రావాల్సిన ఏమైనా సాయం చేయాల్సిన కూడా దాన్ని కృషి చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈరోజు అందరు స్టూడెంట్స్ వచ్చారా? దయచేసి స్టూడెంట్స్ అందరూ నిలబడండి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ. మన కులవృత్తి గురించి మీకు ఎవరికన్నా తెలుసా? మనం ఏం చేస్తాం? మనం గాను వేస్తాం, గాను వేసి నూనె తీస్తాం. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి, మన కులం అనేది ముఖ్యం. మనం ఏం చేస్తాం, మన వృత్తి ఏంటని చెప్పుకోవాలి. ఇంకా గర్వంగా చెప్పుకోవాలంటే మన కులస్తుడు ప్రధానమంత్రి మోడీ గారు మన కులస్తుడే. మనం ఏం తక్కువ కాదు, దయచేసి వెనకబడి ఉన్నాం అంటే తక్కువ కాదు, వెనకబడి ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు ముందు విద్యార్థులకు ఏం చదవాలనుకుంటున్నారు, ఏం చదివించాలనుకుంటున్నారు చూసి చదివితే వాళ్ళ మీద దయచేసి బలవంతంగా రుద్దొద్దు. వాళ్ళేమో డాక్టర్ చేయాలంటే మీరు ఇంజనీర్, లేదు వాళ్ళు ఇంజనీర్ చేయాలంటే మీరు డాక్టర్, అటువంటిది దయచేసి చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఆశలు ఉంటాయి కాబట్టి కనుక్కోండి. క్షుణ్ణంగా పెడతాన్ని పట్టించు. ఒకవేళ చదువుకోలేదంటే ఏదో ఒక పనిలో పెట్టండి. దయచేసి వీధిలో తిప్పొద్దు పిల్లల్ని, ఏదో ఒక పని మీద పెట్టండి. అంతేగాని నేను ఈరోజు ఇంజనీరింగ్ చేసాను, నాకు సరిపోయి జాబ్ రావాలంటే కష్టం. ఏదో ఒక వృత్తి, ఏదో ఒక పనిలో కన్నా నైపుణ్యం నేర్చుకుంటే బాగా మంచిగా ఉంటాం మనం. దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఖాళీగా తిప్పొద్దు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంతవరకు చదివితే చదివించుకోండి. వ్యాపారం చేస్తారు, చేయించండి. ఉద్యోగం చేస్తారంటే వాళ్ళ అదృష్టం ఉద్యోగం వస్తే ఉద్యోగం చేస్తారు. దయచేసి ప్రతి ఒక్కరు విద్యార్థులకు చెప్పేది ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా చదువుకుంటే ఫ్యూచర్లో మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. దయచేసి విద్యార్థులందరూ కూర్చోడమ్మా, అందరూ కూర్చోండి. సో ప్రతి ఒక్కరికి చెప్పే తల్లిదండ్రులకి ఏంటంటే ఇది విషయం, అందరినీ జాగ్రత్తగా చదివించండి. ఏమైనా అవసరాలు ఉంటే మమ్మల్ని అడగండి. గవర్నమెంట్ తరఫున కానీ మా తరఫున కానీ మేము కృషి చేస్తాం వాళ్ళకి సాయం చేయడానికి. ముఖ్యంగా ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు గారు, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చినారు. మాకు అన్నగారు మనకేమన్నా సాయం కావాలని కూడా చేస్తారు. ఈరోజు పిల్లలకి వాళ్ళ సంతోషంగా వచ్చారు ఆయన ఇయ్యడానికి. పిల్లలకి విద్య చేయాలని చాలా ఇష్టం, చదువుకునే పిల్లలన్నా. దయచేసి ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ సభకు చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. 24-25 విద్యా సంవత్సరంలో సీనియర్ ఇంటర్లో అత్యధిక మార్కులు పొంది ప్రతిభ చూపించిన విద్యార్థులు చిత్తాలూరు పవన్ కుమార్, లేవూరు అన్నాం సుధీర్ బాబు. 10వ తరగతి విద్యార్థులు కోడూరు శుభసాయి చరిత, సన్ ఆఫ్ డాక్టర్ కోడూరు సుధాకర్, పొదలూరు 600 మార్కులకి 591 మార్కులు వచ్చింది. వారిని కూడా రావాల్సిందిగా, మరియు వారి యూనిట్ అధ్యక్షులు కూడా రావాల్సిందిగా, వారి యూనిట్ సభ్యులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. త్వరగా వస్తే త్వరగా రావాలి. సారు దాతృత్వం కలిగిన మన నేత, మన పార్లమెంట్ సభ్యులు, పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన కులం మీద అభిమానంతో మనం పిలిచిన వెంటనే వచ్చినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే మన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు, పెద్దలు, వారికి కూడా మన కుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముంగమూరు కృష్ణ చైతన్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ మా కులం మీద అభిమానంతో వచ్చేసిన మీకు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే ఈవి వన్మిత్, బద్రి వర్ష, చెంబేటి ఏకేశ్వర్, వడిగొండ పల్లవి, సాయి సుల్పే పల్లవి, 10th క్లాస్.
సరస్వతి, కందాటి ఉదయ్, కందాటి ఉదయనాథ్, పిల్లలందరికీ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చిన వాళ్ళకంతా 10,000 రూపాయలు లెక్కన ఇవ్వడం జరిగింది. రాష్ట్ర సంఘం తరఫున కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10,000 ఇవ్వడం జరిగింది. మొత్తం అంతా సుబ్బారావు గారి సొంత నిధులతోనే ఇవ్వడం జరిగింది. మిగతా అమౌంట్ అంతా కూడా ఆయనే ఇస్తున్నారు. మన యువ నాయకుడు, మున్సిపల్ వైస్ మేయర్, డిప్యూటీ మేయర్ శ్రీ రూప్ కుమార్ యాదవ్ గారిని వారి సందేశం ఇవ్వాల్సింది. సభాధ్యక్షులు హరగోపాల్ గారు, ఈనాటి అఖిల గాండ్ల తెలుగుల ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా గాండ్ల తెలుగుల సంఘం, అఖిల గాండ్ల తెలుగుల సంఘం గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ రావు గారికి, జిల్లా అధ్యక్షులు సుబ్బారావు గారికి, వేదిక ముందున్నటువంటి కుల సంఘ పెద్దలకు, ఇచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు నా నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఒక మంచి కార్యక్రమం, ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎవరైతే తమ కులంలో అత్యుత్తమ ప్రతిభను వచ్చినటువంటి విద్యార్థులకు నగదు పురస్కారం ఇచ్చి వారిని ప్రోత్సహించాలా, వారిని ఆదర్శంగా తీసుకొని తదుపరి చదువుకునేటువంటి విద్యార్థులు కూడా మేము కూడా బాగా చదివి మేము కూడా పురస్కారాలు అందుకోవాలా, మేము కూడా 10 మందిలో అభినందించబడాలని ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు సుబ్బారావు గారికి, వారి కుల సంఘ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లలు ఇందాకే సుబ్బారావు చెప్పినట్టు, పెద్దలు హరగోపాలం చెప్పినట్టు బాగా చదువుకోండి. ఇది కీలకమైన దశ, విద్యార్థి దశ. 10 నుంచి డిగ్రీ వరకు ఈ 6 సంవత్సరాలు మీ జీవితంలో కష్టపడితే శేష జీవితం అంతా మిగతా 70 సంవత్సరాలు మీరు సంతోషంగా ఉండొచ్చు. ఈ 6 సంవత్సరాలు కష్టపడి తల్లిదండ్రులు చెప్పినట్టు, అధ్యాపకులు చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు చదువుకొని మంచి స్థితికి రావాలని, సమాజంలో మంచి పౌరులుగా మీరందరూ ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఈ కుల పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రూప్ కుమార్ యాదవ్ గారికి మన గాండ్ల తెలుగు సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా వారి పక్షాన ధన్యవాదాలు తెలియపరుచుకుంటాం. లోక్సభ సభ్యులు, గౌరవనీయులు, ప్రధానులు మాన్యశ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గాండ్ల తెలుగుల
మెరిట్ అవార్డ్స్ స్టూడెంట్స్ ఫంక్షన్కి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషం. నాకు చదువు అంటే చాలా ఇష్టం. చదువుకునే వాళ్ళంటే అందులో మెరిట్ స్టూడెంట్స్ నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తా. మామూలుగా చదువుకి పేద పిల్లలకి ఒక స్కూల్ కూడా రన్ చేస్తాం. అక్కడ కూడా మెయిన్ వాళ్ళకు కూడా నేను చెప్పేది బాగా చదువుకొని మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈరోజు ఇక్కడ సుబ్బారావు గారు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని గాండ్ల కులం అనేది మనసులో పెట్టుకొని మీ అందరినీ కూడా స్టేట్ అధ్యక్షులను కూడా ఇప్పుడే తెచ్చింది. నేను జిల్లా అనుకున్నా కానీ స్టేట్ అధ్యక్షుడంట. ఇటువంటి మంచి కార్యక్రమానికి నన్ను పిలవడం చాలా సంతోషం. ఎందుకంటే చెప్పాను కదా, చదువు అంటే నాకు అంత ఇంట్రెస్ట్. చదువుకునే వాళ్ళంటే మనం ఎంకరేజ్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఈరోజు మెరిట్ స్టూడెంట్స్కి అవార్డ్స్ ఇచ్చారు. అవార్డ్స్ కూడా క్యాష్ రూపంలో కూడా ఇచ్చారు. అంటే ఇది కాంపిటేటివ్ నేచర్ క్రియేట్ చేయడం. మీ కులస్తులకు కూడా మనం బాగా చదువుకుంటే మనకు ఒక వ్యక్తి ఉన్నారు, ఈ వ్యక్తి మన కులాన్ని భుజం మీద మోస్తున్నాడు. సో మనం కూడా కష్టపడి చదవాలని ఒక కాంపిటేటివ్ నేచర్ క్రియేట్ అవుతుంది. అంటే ఒకరికి రావచ్చు, ఇంకొకరికి రాలేదనుకోండి, బాధపడకూడదు. కాంపిటేటివ్ నేచర్ అనేది క్రియేట్ అయ్యేది కూడా ఇటువంటి కార్యక్రమాలతో. ఇంకా మనం బాగా చదివితే ఈరోజు సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి మనం కూడా రేపు ఫస్ట్ తెచ్చుకోవాలా అనేది వాళ్ళకి కలగదు. అందులో ఒక గ్యాదరింగ్ అందరి ముందు మీకు ఈ మెరిట్ అవార్డ్స్ ఇవ్వడం మంచి కార్యక్రమం. ఈరోజు దేశంలోనే దాదాపు 18 కోట్ల మీ కులస్తులు ఉండాలి. నేను చెప్తున్నా, పార్లమెంట్ లో కూడా ఏదన్నా మనం రేస్ చేసి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఏదన్నా పెట్టగలిగేది అంటే ఈ కులానికి మనం ఏదన్నా చేయగలిగితే దీన్ని పార్లమెంట్ లో రేస్ చేసి, అంటే నంబర్ ఎక్కువ 18 కోట్లు అంటే పెద్ద నంబర్. ఈ నంబర్కి ఈ కులాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే దేశంలో ప్రతి దగ్గర ఉండాలి. సో మనము ఈ ఎంఎస్ఎంఈస్ మన జిల్లానే తీసుకున్నాం. మన జిల్లాలో కూడా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఏదన్నా చిన్న ఇండస్ట్రీస్ మీ కులానికి వచ్చేటట్టుగా ఏదన్నా నేను నా సైడ్ నుంచి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎంఎస్ఎంఈస్ లో లోన్లు దొరుకుతాయి. లోన్లు చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరైనా. అందులో ఈరోజు మీకు నేను ఇప్పుడే ప్రభాకర్ గారు 85 సంవత్సరాల వయసు అయినా కులం మీద ఉండే ఇంట్రెస్ట్ ఈరోజు ఇక్కడికి వచ్చి అడ్వైజర్గా ఉండాలని తెలిసింది. ఇప్పుడే ఇక్కడే తెలుసుకున్నా. అది కూడా స్టేట్ అడ్వైజర్గా కూడా ఉండాలి. సో ఇటువంటి వ్యక్తులు మీకు మీ కులానికే ఇటువంటి వ్యక్తులు ఉండడం కూడా చాలా సంతోషం. మీ అందరికీ కూడా చాలా మంచిది. ఏదన్నా ఈ సమస్యలు ఉన్నా ఇటువంటి పెద్ద మనిషిని మీరు తీసుకుపోయి ముందు పెడితే దానికి ఏదన్నా ఆయన చేయగలిగింది, లేదంటే ఆయన తరఫున మా గోడోళ్ళు దగ్గర తీసుకురావడం, లేకపోతే సుబ్బారావు ద్వారా తీసుకురావడం, అటువంటిది ఇంత ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మీ అందరికీ కూడా నేను చెప్తున్నా, ఏదన్నా సమస్య ఉన్నప్పుడు మీరు పెద్ద మనిషి మీకు ఉన్నాడు, ఆ కులం మీద అంత ఇంట్రెస్ట్, అతని దగ్గర తీసుకోండి మీ సమస్యలు. అతను ఏం చేయాలా, దాన్ని ముందుకెట్ట తీసుకోవాలని కూడా ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తాడు. త్రూ సుబ్బారావు కానీ నా ద్వారా కానీ ఖచ్చితంగా నేను కూడా నాకు ఇంట్రెస్ట్ ప్రతిదీ కూడా ఎవరైనా
బాగుపడుతున్నారు, మనం బాగు చేయగలుగుతాము అంటే నా పర్సనల్ ఇంట్రెస్ట్ అది. సో నేను చెప్పేది ఒకటే, ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిలవడం ఎంత సంతోషంగా ఉందంటే, చూసి పిల్లలను చూసి ఇక్కడ సుబ్బారావు గారికి మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ గోపాలయ్య గారు ఉన్నప్పుడు నాకు వయసులో తేడా ఉన్నా మా ఇద్దరికి మంచి సంబంధం ఉండేది. నేను ఇప్పుడే చెప్తున్నా, ఒక ఓల్డేజ్ హోమ్ కట్టించాడు. కట్టించి ప్రతి మా ఫాదర్ యానివర్సరీకి ఆ నెల ఆ ఓల్డేజ్ హోమ్ని, అది సుబ్బారావు నోటీస్లో ఉందో లేదో కూడా తెలియదు, నేను ఒక నెల నడిపేది దాన్ని. ఆ తర్వాత పెద్ద ఆయన పోయిన తర్వాత నా దగ్గరికి ఎవరు కూడా వచ్చింది లేదు. ఆ సబ్జెక్ట్ కూడా ఇప్పుడే గుర్తు చేశాను. ఇట్లా మీ ఫాదర్ ఉన్నప్పుడు ప్రతి మార్చి నెల ఆ ఓల్డేజ్ హోమ్ నేను చూసుకున్నా, తీసుకుపోయి చూపించున్నాడు. బ్రహ్మాండమైన బ్రేక్ఫాస్ట్. ఒకరోజు మీరు టిఫిన్ చేయాలి అని చెప్పి నాకు బాగా గుర్తు. మీ ఫాదర్ పోతే మురళీకృష్ణలో ఉండే ఏ టిఫిన్ ఇక్కడ పెడుతున్నారో మంచి ఇడ్లీ నాకు బాగా గుర్తు. పెద్ద ఆయన తీసుకుపోయి మీరు టిఫిన్ చేయండి, ఇక్కడ నేను ఏం పెడుతున్నానో మీరు ఒకసారి చూడాలి. నాకు ఇప్పుడు నాతో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండాలని తెలియదు, కానీ కరెక్ట్ అదే మార్చి. సో అప్పుడు పోయి ఆ రోజు టిఫిన్ కూడా చేశాం. మంచి బ్రేక్ఫాస్ట్, ప్రతి ఒక్కరికి నూనె కాడ నుంచి నా గుర్తది కూడా ప్రతిదీ సప్లై చేస్తున్నారు. వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా మంచి ఫ్యామిలీస్ వాళ్ళు. ఇప్పుడు ఎవరున్నారో తెలియదు, ఆ రోజు నేను పోయిన రోజు మంచి ఫ్యామిలీస్ వాళ్ళు. వాళ్ళు కూర్చోక్కడ చేరి మంచి వసతులతో పొద్దున్నే సుప్రభాతంతో స్టార్ట్ చేసి నాకు గుర్తున్నారు. అదే సో అవన్నీ గుర్తుకొస్తాయి. గోపాలయ్య గారు చేసే మంచి పనులు చేసి ఈరోజు సుబ్బారావు గారు దాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇన్వాల్వ్ అయ్యాడు, పెద్ద చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. ప్రతి దాంట్లో ఏది తీసుకున్నా మనసు పెట్టి చేసేది. సుబ్బారావు గారికి కూడా అది ఉంది, తీసుకున్నా అంటే మనసు పెట్టి చేస్తాడు. బట్ తీసుకోవాలా, అది సమస్య. ఆయనకి టైం దొరకాలా, తీసుకున్నా బాధ్యతలు తీసుకున్నా అంటే ఖచ్చితంగా సుబ్బారావు కూడా ఖచ్చితంగా చేస్తాడు, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే పెద్ద మనిషి ఒక మాట మీద ఉండే వ్యక్తి. ముందు నుంచి చూస్తున్నా ఒక మాట అంటే ఒక మాట, చాలా పెద్ద మనిషి కూడా. సో మీ అందరి ముందు ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం చాలా సంతోషం. ఆ పిల్లలందరి తల్లిదండ్రులు కూడా చెప్తున్నా, స్కూల్లో చదువుకొని రావడమే కాదు, మీరందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని తల్లిదండ్రులు చదివించండి. మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి పిల్లలతో. డెఫినెట్గా వాళ్ళు బ్రహ్మాండంగా పైకి పోతారు. చదువుకుంటే ఈరోజు ముందుకు పోయేదానికి చాలా మార్గాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు మీ అన్నదాంతో నేను రావడం చాలా సంతోషం. న్యాయమైన కోరికలు మెమరాండం ఇస్తున్న అమ్మగారికి పరిశీలించి ఆ యొక్క మన చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకోవచ్చు. గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆయన మన కుల సంఘానికి చేసిన మేలు మనం మరవలేము. ఎందువల్లంటే మన వృద్ధుల ఆశ్రమం కట్టేటప్పుడు పెద్ద అయిపోతే పెద్ద పారికరాల నుంచి ఆయన మనకు బాగా ఒక మనం వాడటం, మన కులానికి ఆయన అండదండలు అందించడం, మనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇవ్వడం మనకు ఆనందాన్ని కలగజేసుకుంటుంది. వారికి సర్వదా గాండ్ల కులస్తులందరూ కృతజ్ఞతలు ఉండి అతిథులకి సన్మాన కార్యక్రమం ఒక గొంతుగా మాట్లాడాలి.
మన గుండె మాట వినాలి, ఇది మనకంటూ ఒక సందేశమేమో. నాంగా కులం కోసం పని చేద్దామా, మన కలల అఖిలగాండ్ల సమైక్యత కోసం ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. మన కుల కుటుంబం గొప్ప సంతోషం చూడాలా, మనలో తమ నమ్మకమవ్వాలి, మార్చుకుంటే ఇంత సులభమేమో. ఇప్పుడు మనం కలిసే ఉంటే భవిష్యత్తు మనదైనదయ్యే. మార్పు మన చేతుల్లో ఉంది, మన మాటల్లో ఒక శక్తి ఉంది, మన స్వప్నాలు నిజం. రూప్ కుమార్ యాదవ్ గారికి మా చిరు సన్మానం. ATSTV మన గొంతుక, మన ఐక్యతకు ఒక ముద్ర, ఎప్పుడు అనుకోవని కదా మన చరిత్రలో సరికొత్త పాఠ్య. మనలో మన నమ్మకమవ్వాలి, మార్చుకుంటే ఇంత సులభమేమో. ఇప్పుడు మనం కలిసే ఉంటే భవిష్యత్తు మనదైనదయ్యే. నాంగా కులం కోసం పని చేద్దాం. మెరిట్ అవార్డ్స్ విద్యార్థులకి మెరిట్ అవార్డ్స్ ఫంక్షన్కి నన్ను పిలవడం, ఈరోజు రావడం చాలా సంతోషం. పిల్లల్ని ఎంకరేజ్ చేయడం మెరిట్ అవార్డ్స్. ఈ కులంలో సుబ్బారావు గారు రాష్ట్ర అధ్యక్షుడు. సుబ్బారావు గారు అంటే గోపాలయ్య కొడుకు. చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సంఘం అధ్యక్షుడిగా జిల్లాలో శ్రద్ధ తీసుకొని స్టూడెంట్స్ని, మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి మెరిట్ అవార్డ్స్, క్యాష్ అవార్డ్స్ కూడా ఇచ్చారు. మన కలల అఖిలగాండ్ల సమైక్యత కోసం ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. మన కుల కుటుంబం గొప్ప సంతోషం చూడాలా, మాకు మాకు మన చేతుల్లో ఉంద, మన చేతుల్లో మాకు మాకు మన చేతుల్లో ఒక్క, మన చేతుల్లో మాకు మాకు మన చేతుల్లో ఉంది, మాకు మన చేతుల్లో మాకు మాకు మన చేతుల్లో మన ఆల్తు మనదయ్యే.